12 ఏళ్ల తర్వాత ఇవాళ కొత్తగా వివాదం చేస్తున్నారు. అంటే రాజకీయంగా వచ్చి ఒక అంశం, సాంస్కృతికంగా భాషపరంగా మరొక అంశం. పక్కవారి భాష పైన తెలంగాణ ఎన్నడూ విమర్శ చేయలేదు. రాయలసీమ మాట అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు యాసలో వచ్చిన సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. నమస్తే. తెలంగాణ రాజకీయ సాంస్కృతిక అంశాలపైన కొందరు మరి పనిగట్టుకొని చేస్తున్నారా, లేకపోతే అవి యాదృచ్ఛికంగా ఒకదాని వెంట జరిగినాయా తెలియదు, కానీ ఒక దాడి జరిగినట్లు ఒక భావన కలుగుతున్నది. పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖు నాడే ఆయన హైదరాబాద్లో సభ పెడతారని చెప్పడం. సరే, ఎవరు ఎక్కడికైనా రావచ్చు, సభ పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో పోటీ చేయవచ్చు, గెలవచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఎవరి అభ్యంతరం చెప్పలేరు, చెప్పజాలరు కూడా. కానీ జూన్ 2 నాడే ఎందుకు అనే ఒక చర్చ సీరియస్గానే ఉన్నది. రెండవది, ఇడుపు కాగితం, ఆ దాని మీద వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో జనబాహుల్యంలో చర్చ విస్తృతంగా ఉన్నది. ఈ ఇడుపు కాగితం మీద సినిమా కాబట్టి సినిమా కోసం కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒకరో ఇద్దరు మాట్లాడిన దానికోసం ఎందుకు ఇంతలా చర్చ అవసరం అంటున్నారు. ఆ ఒకరు ఇద్దరే ఇవాళ మాట్లాడిన దాన్ని వదిలేస్తే కనుక రేపు ఆ సంఖ్య 3 4 అయి మాట్లాడతారు. అయినా తెలుగు వారందరూ ఒకటే అనుకున్నప్పుడు, తెలుగు భాష ఒకటే అనుకున్నప్పుడు, మరి తెలంగాణ మాట్లాడే యాసగా తెలంగాణది భాష, అది ఆ తెలంగాణ మాట్లాడుతున్న తెలుగు పైన ఎందుకు ఈ చులకన భావన? ఒక ఆయననేమో రాజకీయాలు నేర్పుతా అని చెప్తారు, ఒక ఆయననేమో తెలంగాణ అభివృద్ధి చేస్తా అని చెప్తారు. అంటే తెలంగాణ వాళ్ళకు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో తెలియదా? తెలంగాణ వారి భాషను మీరు సరి చేస్తారా, కానీ తెలంగాణ వారికి ఇంకా నేర్పుతారా? కొంచెం మనం ఇక్కడ నుంచి ఈ 12.5 ఏళ్ల నుంచి కొంచెం వెనక్కి వెళ్తే కనుక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అసలు వాస్తవానికి భాషనే చాలా ఉద్యమాలకు ప్రేరణ అయింది. ఆనాడు హైదరాబాద్లో జరిగిన ఒకానొక సభ, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు తెలుగు వారిని అవమానించిన సందర్భంలో ఒక తీవ్ర నిరసన వచ్చింది నిజాం పరిపాలన కాలంలో. అనంతరం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అసలు 52లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. అంటే తెలంగాణ వారికి మాట్లాడడానికి రాదు, వారికి వంటలు చేసుకోవడానికి రాదు, అన్ని మేము వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడం రాదు, మేము నేర్పుతున్నాం అనే ధోరణి, అనే వ్యవహారం వారి దగ్గర ఉన్నది. వ్యక్తీకరణ జరిగింది, దానికి తీవ్ర నిరసన కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా దాదాపు ఇలాంటి మాటలే కుడి ఎడమ వచ్చినాయి. అంతకుముందు ఇవాళ వీళ్ళు దీన్ని తెలుగుీకరణ చేస్తారా, డబ్బింగ్ చెప్తారా అన్నారు కదా. తెలంగాణలో బర్రెను మేము బర్రె అంటాం, కానీ గేదె అని చదువుకోవాల్సి వచ్చింది కొన్ని తరాల పాటు. ఇక్కడ సల్ల అంటారు, దాన్ని మజ్జిగ అని చదువుకోవాల్సి వచ్చింది. మేము అనపకాయ అంటాం, సోరకాయ అని చదువుకోవాల్సి వచ్చింది. ఇట్లా పట్టకపో, తీసుకపో, కొంచెమో, తీసుకురా, తీసుకుపో, ఈ మాటలన్నీ మేము డిక్షనరీ పెట్టుకొని చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఇది ఎందుకున్నది ఇక్కడ అని మేము అనలేదు, నేర్చుకున్నాం. తెలుగు భాష తప్పే ఉంది, నేర్చుకున్నాం. గుంటడు, గుంట అంటారు, గుంటడు గుంట అంటే వేరు వేరు అర్థాలు తెలంగాణలో. మరి మేము నేర్చుకున్నాం కదా, ఎప్పుడు పక్కవారిని కించపరచలేదు. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న యాస లేదా భాష యూట్యూబ్ వీడియోలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో వాటి విపరీతంగా ఆర్చిస్తున్నారు. చాలా బాగుంది, వినడానికి ఇంపుగా సొంపుగా ఉంది, తెలుగు భాష అద్భుతంగా ఉంది అన్నాడు తప్ప ఎక్కడ కించపరచలేదు. ఈవెన్ రాయలసీమ భాషలో, రాయలసీమ అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు యాసలో వచ్చిన సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర భాషను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడ కూడా పక్కవారి భాష పైన, పక్కవారి ఆహార పదార్థాలపైన, వారి జీవన శైలి పైన తెలంగాణ ఎన్నడూ విమర్శ చేయలేదు, ఎప్పుడూ లేదు. మీరు ఇన్నేళ్ల కాలంలో చూస్తే కనుక ఎన్నడూ లేదు. కానీ సినిమాల్లో తెలంగాణ వారి భాషను విలన్లకు, కమెడియన్లకు పెట్టినా సరే క్షమించి వదిలేసిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషను అనివార్యంగా హీరోలతో మాట్లాడించిండ్రు. సరే, వాళ్ళకు పలకరాకున్నా సరే పలికే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ భాషను పలికితే తప్ప సినిమా ఆడదు అని వారికి అర్థమైంది. అది వ్యాపారంగా తీసుకుని అర్థం చేసుకుందాం. కానీ ఒకవేళ ఈ ఇడుపు కాగితం అన్న దాని విషయంలో మరీ 12 ఏళ్ల తర్వాత ఇవాళ కొత్తగా వివాదం చేస్తున్నారు. అంటే రాజకీయంగా వచ్చి ఒక అంశం, సాంస్కృతికంగా భాషపరంగా మరొక అంశం. ఈ రెండు రకాల అంశాలను తెలంగాణ పైకి తీసుకొని వస్తున్నట్లు ఒక భావన బలంగా కలుగుతున్నది. అంటే ఎప్పుడైనా సరే ఇట్లా ఎవరైనా మాట్లాడితే కనుక కాదు ఫలానా రాజకీయ పార్టీ కారణంగానే ఇట్లా మాట్లాడుతున్నారంట. వాస్తవానికి తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని, తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలకు, లేదా తెలంగాణ ప్రజల తెలంగాణీకరణకు భిన్నంగా ఎవరున్నా సరే దాని ఫలితం ఉంటుంది.
కేసీఆర్ భిన్నంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు భావించారు కాబట్టి ఆయనను ఓడించిండు. ఇది గమనించుకోవాల్సిన విషయం. తెలంగాణ ప్రజలు తెలంగాణ విషయంలో వారి ఆలోచన తెలంగాణ నేటివిటీతో దాని తత్వంతో ముడిపడి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. తెలంగాణ ఇప్పుడు వాస్తవానికి ఏ మాట కా మాట గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది, కరెంటు సమస్య పరిష్కారమైంది, హర్యానా పంజాబ్తో పోటీపడే విధంగా ఇక్కడ వరిధాన్యం ఉత్పత్తి అయింది. మరి తెలంగాణలో రాజకీయంగా ప్రశ్నించే గొంతులు పెరిగినాయి అన్నప్పుడు ఎవరికి వచ్చి రాజకీయం నేర్పుతారు? ఎవరు వచ్చి తెలంగాణలో నవ తెలంగాణ అభివృద్ధి చేస్తారు? ఎవరు అడిగింది ఇవన్నీ? కాబట్టి ఇదంతా మరి ఇందాక నేను చెప్పినట్టుగా యాదృచ్ఛికంగా జరుగుతున్నదా లేదా బుద్ధిపూర్వకంగా జరుగుతున్నదో తెలియదు. కానీ ఇవి తెలంగాణలో మళ్ళీ కొత్తగా ఒక ప్రయోగంగా ఒక ప్రయత్నంగా చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణ తత్వాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే తెలంగాణ ప్రజల జీవన శైలిని గౌరవిస్తారో వారికి ఇక్కడ ఆదరణ ఉంటుంది. తమను గౌరవించే వారి పట్ల తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు. కానీ నిత్యం అవమానిస్తూ తక్కువ చేస్తూ వీరికి స్వతహాగా ఆలోచించే తెలివే లేదన్నట్లు, ఎవరి కోసము వీళ్ళు చేస్తున్నట్లు ఇట్లా తెలంగాణ ప్రజలు అవమానిస్తే కనుక అవమానించే వారికి ఆదరణ ఎట్లా ఉంటుంది? ఇది గమనించాలి. రెండవది, తెలుగు భాష విషయంలో సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. వారు ఆనాడు సినిమాలో రాసిన పాట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో వారు చెప్పిన మాట తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరొక అంశం, గరికపాటి వారు వారి వ్యాఖ్యానంలో ప్రవచనంలో చెప్పిన మాట తెలంగాణలో మాట్లాడే భాషని అసలైన తెలుగు భాష. రాండ్రి, పోండ్రి, కొంచెం ఓండ్రి, తీసుకురాండ్రి, పదుండ్రి, ఇవి ఈ భాషనే అసలైన తెలుగు భాష. తెలుగు భాష సజీవంగా బతుకున్నది, తెలుగు భాష జీవద్భాష అన్న ఎక్కడ ఉందంటే అది తెలంగాణలో ఉందని వారు చెప్పిన మాటనే. కావాలంటే మీరు ఒకసారి వారి వీడియోలు కూడా వినండి. ఎప్పుడైనా సరే సాటి తెలుగువారి పట్ల తెలంగాణ ప్రజల భావన, నువ్వు రాజమండ్రి అయినా లేకపోతే కనుక కృష్ణా జిల్లా అయినా గుంటూరు అయినా ఎక్కడైనా సరే మావారు తమవారు అనే భావనే తెలంగాణలో ఉంటుంది. ఎవరైనా ఆదరించే స్వభావం ఉంటుంది. చులకన చేసి తక్కువ చేసే భావన ఇక్కడ ఉండదు. బహుశా ఎవరికైనా సరే తెలంగాణ భాష విషయంలో లేకపోతే కనుక రాజకీయాలు నేర్పుతామని అనుకుంటే కనుక వాళ్ళ భ్రమ భ్రాంతి తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ.